15వ అధ్యాయం. ఓం శ్రీ సాయిరామ్. ఓం గురుదేవదత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం. శ్రీ స్వామి సమర్థులు మంగళవేడాలో నివాసం. 15వ అధ్యాయం. బుద్ధిమంతుడైన శ్రీ విద్యాసాగరుడు స్వామి సమర్థుల వివిధ ప్రదేశముల పర్యటనను, వారి లీలలను తెలుసుకుని ఆనందపడి భక్తి పారవశ్యంతో, స్వామి, మీ వలన సద్గురుమూర్తి లీలలను విను భాగ్యము కలిగినది. శ్రీ స్వామి వారు ఇంకను ఏ ప్రదేశములలో పర్యటించిరి? ఎక్కువ కాలము ఏ క్షేత్రమును తమ పాదస్పర్శతో పునీతం చేసిరి? అక్కడ వారి లీలా విశేషములను తెలపండి అని ప్రార్థించెను. అంతటా నిత్యానందుడు, ఆ యోగి పుంగవుడు, నాయనా విద్యాసాగర, నీవు జ్ఞానివి. భగవంతుడు జ్ఞానులకు మాత్రమే గోచరిస్తారు. అందువల్లనే వివేకులైన మానవులు ఆ జ్ఞానాన్ని పొందుట కొరకు సర్వకాల సర్వవ్యవస్థలలోనూ భగవంతుని స్మరిస్తూ ఉంటారు. సద్గురువులను సేవించి వారి లీలలను, భగవద్కథలను ఆకర్షిస్తూ ఉంటారు. జ్ఞానిని రాగద్వేషాలు, క్లేశ, మోహ భయాదులు తాకలేవు. వారు ఎప్పుడూ సర్వోత్తరమైన శుద్ధ సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. అటువంటి వారి మధ్య జన్మించిన విద్య లోకాలన్నింటికీ వ్యాప్తి చెందుతుంది. అందువలన చిరంజీవి, నీ మూలమున శ్రీ స్వామి సమర్థుల లీలలను గానం చేయు అదృష్టం నాకు కలిగినది. అది నాకు అమితమైన ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని ప్రసాదించగలదు. ముక్తికాంత అవలీలగా నన్ను చేరుటకు అవకాశం ఏర్పడినది. భక్తులకు సర్వ విధముల క్షేమము, సౌఖ్యము చేకూర్చు స్వామి కథలను నీకు తెలుపుతును, శ్రద్ధగా ఆలకించుము అని స్వామిని ప్రార్థించి చెప్పబోనినారు. శ్రీ స్వామివారు పండరీపురం నుంచి మంగళవేడ చేరేరి. 1838వ సంవత్సరం నుండి 12 సంవత్సరములు అనగా 1850 వరకు శ్రీ స్వామి సమర్థులు మంగళవేడలో నివసించిరి. సోలాపూర్ జిల్లా పండరీపురం క్షేత్రమునకు దగ్గర ఉన్న గ్రామం మంగళవేడ. ఇది భక్త వత్సలుడైన శ్రీ పాండురంగని క్షేత్రమునకు దగ్గరగా నుండుట చేతను మహాభక్తులైన మహాత్ములు నివసించుట చేతను గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్కరణ కేంద్రంగా వికసించినది. ఇచ్చటి ప్రజలు సాంప్రదాయపరులు, సత్ప్రవర్తన కలిగిన వారు. దయామయుడు, పరమ భక్త శిఖామణి అయిన దామాజీ పంత్ పరిపాలించిన ప్రదేశం. వారి సమాధి కూడా ఇక్కడ కలదు. అంతేకాదు శ్రీ కన్యోపాత్ర, భక్త చౌకమేళ, శ్రీ గోవింద బువ, శ్రీ మౌని బువ, బాలకృష్ణ బువ మున్నగు పేరొందిన మహాత్ములు, సాధువులు నివసించిన ప్రదేశం. ఇటువంటి పుణ్యపురుషులు నివసించుట చేత వారి సాంగత్యంతో ఈ గ్రామం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైనది. అక్కడ శ్రీ స్వామి సమర్థులు ఒక పుష్కర కాలం ఉండుట చేత దాని కీర్తి ప్రతిష్టలు నలు దిశలు వ్యాప్తి చెంది ఇనుమడించినవి. ఓ బ్రహ్మచారి, శ్రీ స్వామి సమర్థులు మొదట ఈ గ్రామంలోనికి వచ్చినప్పుడు వారిని గురించి మంగళవేడాలో ఎవ్వరికీ తెలియదు. ఆ గ్రామ ప్రజలు వారిని పిచ్చివాడో, ముష్టివాడో అనుకునిది. కానీ కొలిది కాలంనకే వారిలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి వారి కీర్తిని గురించి తెలుసుకునేది. వారిని చేరువారు ఎక్కువైరి. వారిలో కొందరు వారికి శిష్యులు కూడా అయినారు. అందరికీ వారి అంతరంగం తెలిసేది కాదు. కొందరు వారిని దిగంబరుడని, చంచల భారతి అని, చైతన్య నరసింహ సరస్వతి అని రకరకాలుగా పిలిచేవారు. ఆయన పట్టణము బయట అడవిలో ఎక్కువగా ఉండేవారు. అక్కడ అడవి తెగల వారు, గుంపుల వాళ్ళు, పల్లెకారులు ఏమి పడితే అది తినేవారు. దారిలో పోవారు ఏమి ఇస్తే అది తినేవారు. కానీ ఎప్పుడూ ఆహారంనకై ఆరాటపడలేదు. ఆయన భిక్షకు బయటకు వెళ్ళేవారు కాదు. ఆహారంనకై ఎదురు చూడలేదు. దొరికితే తినేవారు, లేకుంటే లేదు. ఆయనకు ఆహారము అక్కరలేదేమో. ఆయన తమ దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి వలన సంపూర్ణులు. అందువల్ల వారి శరీరం నిత్య నూతనంగా ఉండేది. ఎప్పుడూ అలసట అనేది ఉండేది కాదు. అంతేకాదు శ్రీ స్వామి సమర్థులు దిగంబరంగా తిరిగేవారు. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు పిచ్చివాని వలె, పసిపిల్లవాని వలె, దెయ్యం పట్టిన వాని వలెను మహాక్రోధిగాను కనబడేవారు. మట్టిలోనే ఆడుకునేవారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవారు, పడుకునేవారు. ఇది ఒక విచిత్రమైన తత్వం. సహజంగా సామాన్యులకు అర్థం కాదు. అందుకే వారు స్వామిని గుర్తించలేరు.
అలా నిత్యానందులు తెలిపి ఆ దివ్యతత్వము మనసులో మెదలగా మౌనంగా దానిలో నిమగ్నమై ఉన్నారు. మౌనం దాల్చిన నిత్యానందుల వారిని చూచుచూ వారు తెలిపిన తత్వంను నెమరవేసుకొని చూసి విద్యాసాగరుడు స్వామి అని పిలువగానే నిత్యానంద యోగి కన్నులు తెరిచి విద్యాసాగరుని చూచి కనులతోనే ఏమిటి అని అడిగాను. దానికి విద్యాసాగరుడు గురుదేవా, ఇప్పుడు మీరు తెలిపిన శ్రీ స్వామి వారి ప్రవర్తన విచిత్రమైన తత్వం అని అంటిరే, అది ఏమి వ్రతం, అలా ఉండుటకు కారణం ఏదైనా కలదా, దయతో తెలపండి అని అనగా నిత్యానంద యోగి బాలక, నీ శ్రద్ధ నాకు చాలా ఆనందాన్ని కలిగించుచున్నది. నీవు బుద్ధిమంతుడవు. నీవు అడిగితే గుర్తుకు వస్తుంది. స్వామివారి ఈ తత్వమును అజగర వ్రతం అంటారు. విపులంగా నీకు బోధపడాలంటే ప్రహ్లాద అజగర సంవాద రూపమైన కథ తెలుపుతాను, జాగ్రత్తగా విను అని శ్రీ దత్తదేవుని ప్రార్థించి, నాయనా, పూర్వం ఒకప్పుడు రాక్షస రాజైన భక్త ప్రహ్లాదుడు లౌకిక తత్వంను తెలుసుకునవలెన్నను కోరికతో కొద్దిమంది ఆర్యజనులతో కలిసి గురువు ఉన్నద్దకు బయలుదేరను. అట్లు పోవచ్చు కావేరీ పావన సైకత స్థలము ఎందుగల ఎందు చక్కగా పండిన నేల కాంతులను తన దేహ కాంతులతో కప్పివైచుచున్న నేలపై పడి ఉన్న మహాజగరాకారుడైన ఒక మునిని ఆ సహన శైలి పాదభూమి అందు ప్రహ్లాదుడు చూచెను. కొలది కాలమును బట్టి వచ్చి గుర్తుల చేత కానీ, మాటలు పనులు అనునిత్యము మొదలగు గుణముల చేత కానీ పూర్వం తెలిసిన వారు కూడా అతడెవరో గుర్తింపలేరు. అట్టి ఆకారం కలవాణిని చూచి వినయంతో సమీపించి పూజ చేసి అతని పాదములకు తలను తాకించి జిజ్ఞాసతో ఆ మహానుభావుడకు ప్రహ్లాదుడు ముందుగా ఇట్లు ప్రశ్నించెను. ఓం బ్రహ్మాత్ముడా, నీ శరీరం ఇంతగా ఎట్లు బలిసినది? సంసారి వలె సౌఖ్యవంతుడవెట్లయితివి? విడువక ఏదియో ఒక పనిని క్షణకాలమైనను చేయని వానికి విత్తము కొంచెమైనను లభింపదు కదా. ధనహీనునకు ఇహపర భోగములు లభింపనేరవు. భోగములు అనుభవింపని పురుషుల దేహములయందు కాంతియు కలయు కనపడదు. నీవే పనిని చేయుటకైనను కనీసం ప్రయత్నమైనను చేయవు. ఒక చోటనే కదలక మెదలక పడి ఉందువు. దేవా, ఆకాశ కుసుమమైన భోగములు నీకెట్లు కలుగును? ఉద్యమమున్న గాని క్రియను గాని చేయని నీ శరీరము ఈ విధంగా ఎట్లు బలిసినది? మాకు నరహత ఉన్నచో ఈ మా సందేహము తీర్చుము. ఓ కోవిదుడా, కవియును సమర్థుడును నిపుణుడును సముడును చిత్రకథలకు ఆధారభూతుడును అగు యతికి లౌకిక బంధములు కర్మవశమున పోవునని పెద్దలు అందురు కదా. అతడు దేనిని స్వీకరింపడనియూ అందురు కదా. ప్రవృత్తికిని దాని వలన మీరు అందుకును ఫలితములకును కారణమేమి అని జిజ్ఞాసువగు ప్రహ్లాదుడు అమృతామయ మానమగు పలుకులతో ప్రశ్నింపగా ఆనందించిన అజగర రూపియగు ముని ప్రీతితో చిరునగు చిందించుచు సత్యమును హితకరమును అగు సమాధానము నిట్లిచ్చను. ఓ రాక్షస శ్రేష్ఠుడా ప్రహ్లాదా, నీవు తత్వార్థములను తెలిసిన వాడవు. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించి కోర్కెల వలనను వైరాగ్యము వలనను జనులెట్టి ఫలితములను పొందుదురో నీకు తెలియను కదా. ఈ విషయంను క్రొత్తగా ఇతరులు నీకు చెప్పవలసినదేముండును? ఓ మాన్యుడా, నీ భక్తి పాశములకు బద్ధుడై చీకట్లను సూర్యుడు పారద్రోలునట్లు నారాయణ దేవుడు నీ హృదయం నందలి అజ్ఞానమును పటాపంచలు చేయుచుండును. ఆత్మశుద్ధికై నీవడిగిన ప్రశ్నకు నేనెరిగినంతగా సమాధానం ఇచ్చేదను వినుము. జన్మజరా ప్రవాహముల వేగములను దూరము చేయకుండా ఉదర పోషణ మాత్రం నాకే ప్రయత్నించు. వారెవరైనను ఈ సంసార సాగరం నుండి బయటపడలేరు. ఎన్ని భోగములను అనుభవించినను పొట్ట నిండదు, తృప్తి కలుగదు. కామోపభోగములను మితిమీరి అనుభవింపవలెనని ప్రేరేపించు తృష్ణ నా విజ్ఞానమును రింగివేసి
కర్మోన్ముఖిని చేసి వివిధ జాతులలో ఉద్భవించినట్లుగా సంసారం వైపునకు త్రిప్పి వైచినది. నే చేసిన కర్మబంధములలో పడి భ్రమించుచు నేనీ నరజన్మ నందితిని, స్వర్గాపవర్గముల నందలేకపోయి తిని, మరల పశుపక్ష్యాది జన్మలనందుటకై ఈ లోకముననే జన్మించుచుంటిని. దుఃఖములు తొలగిపోవుటన్నకు సుఖముల నందుటకును మానవజాతి విసుగు చెందకుండా కర్మములను కోరి చేయుచూ ఆశించిన దానికంటే విపరీతమైన ఫలములను పొంది దుఃఖించుటను గమనించి జ్ఞానోదయమై వైరాగ్యము నలవరుచుకుని మనస్సే భోగములను సృజించుచున్నదని, కానీ అవి యథార్థములు కావను జ్ఞానమును పొంది లౌకిక భోగానుభవముల పట్ల నేను నిద్రింపసాగితిని అనగా వాని జోలికి పోనైతిని. శరీరంతో అఖిల కామములను అనుభవింప ఆత్మసుఖమునే పొంది నేనెప్పుడునూ రమించుచుందును. ప్రారబ్ధమందించునట్టి అవశ్యాను భవనీయములైనట్టి భోగములను వానిపై ఆసక్తి లేక అనుభవింపక తప్పదు కనుక అప్పుడప్పుడు వానిని అనుభవించుచుందును. ఔరా, ఈ లోక వ్యవహారం ఎంత విచిత్రమైనదో గమనించితివా? జీవుడు తానే సుఖ స్వరూపుడై ఉండి కూడా ఆ విషయమును మరచి హేయమైన ఘోరమైన ద్వైతమైన అనంతమైన సంసారంపై మోజుపడుచు నాచుగప్పిన చల్లని నీరు ఎదుటనుండగా అచట నీరు లేదనుకొని భ్రమించి ఎండమావుల వెంట పడు వెంగళి వలె అడ్డు ఆపులేని స్వతంత్రుడుగా ప్రవర్తించుచు అర్థమునే అర్థమనియు భావించుచు దుఃఖ సాగరమున మునిగిపోచుందురు. దైవ మానవ యత్నములను రెండింటి మూలమున మానవులు తమ దుఃఖములను తొలగించుకొని సుఖములనందు కొనగోరుదురు. అందులకై వారు మాటి మాటికి అవశులై కొన్ని పనులను చేయుచుందురు, కొన్నిటిని మానివేయుదురు. తమ కర్మ వలన తామే ఫలితమును సాధించు కొనగలుగుదుమని భ్రాంతి పడుచుందురు. మానవులు మత్తిల్లి సుఖముల పొంద కోరుదురు, వాటికి బదులు అష్ట కష్టములను పొందు క్రియాఫలములను తెచ్చుకొనుచుండును. వాని వలన అతనికి అంతకు మించి మరే ఫలితము ఉండదు. ఆ క్రియాఫలములు కూడా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపాభిభూతములై అతని మానసమున ఆనందము నెవ్విధములను అందింపజాలవు. ఇది ముమ్మాటికి నిజము. అజితాత్ములను లుబ్ధులను అయిన ధనవంతుల యొక్క ధనము అనర్థదాయకమగుట మనకు తెలియదా? దొంగలు, రాజులు, శత్రువులు, తన బంధువులు ధనము అపహరింపకోరుచుందురు. అనుభవించు కొలది దినదినమున ఆ ధనము క్షీణించిపోవుచుండును. అంతేకాక భయమును దుఃఖమును కూడా కలిగించుచుండును. పశువులు, పక్షులు, యాజకులు, సేవకులు కాలము అతని కనుదినము అతి భయమును కలిగించుచుందురు. ప్రాణం మీద తీపితోనూ అర్ధమునందలి ఆశతోనూ మానవులకు శోకము, మోహము, శ్రమ, భయము, దైన్యము, రాగము, రోగము మొదలగు ఎన్నో అనర్థములు కలుగుచుండును. ఆ ప్రాణము మీద తీపిని అర్ధము పైని ఆశను విడనాడిన మానవుడు అత్యంత ఆనందము నందుకొనును. మధుకరము అనగా మధుకరమునే గురువుగా భావించి అది మధురముగా పాడి పువ్వును వేడుకొని తెచ్చి దాచుకుని తేనెను దాని తలదన్ని మానవులు సమయమెరిగి అపహరించుటను చూచి మానవులు వివిధ ప్రయాసములతో సంపాదించిన ధనమునకు కూడా ఎట్టిగతియే పట్టునని తెలుసుకొని సర్వకామములను విడనాడి తిని ఏ వస్తువు పైనను మనస్సు లగ్నం చేయక దానిని పొందుటకై తహతహ పడక దానంతటా అది సంప్రాప్తమైన పదార్థంతోనే నేను తృప్తి పడుచున్నాను. లేదా ఎన్ని దినములైనను తిండికై ప్రాకులాడక కదలక మెదలక ఉన్న చోటనే పడి ఉందును. నాగరాజును అనగా పామును చూచి నేను నేర్చుకునిన పాఠమిది. నా యందలి సత్వగుణము వలన నాకుగా నేను ఏ క్రియను స్వతంత్రించి ప్రారంభింపను, ఎన్నడును ఏ మరపాటు చెందను.
దైవవశమున ప్రాప్తించిన దానిలో మేలు కీడులనెంచక స్వాతంత్రమును విడనాడి ఆ ఫలమును స్వీకరింతును. ఒక్కొక్క మారు లభించినచో అధికముగును, మరి ఒక మారు లభింపనిచో అల్పముగను భుజింతును. అర్హత్వమును అనర్హత్వమును, అన్నములో రుచ్యము అరుచ్యము అనుభావములను పరిగణింపను. శ్రద్ధగా తీసుకొని రాబడిన పదార్థమునే అమితముగా తినెదను. ముందుగా తిని మరల పదార్థము లభించినచో వెంటనే తిందును. అనుకోకుండా వచ్చిన పదార్థమును రాత్రింబవళ్ళు తినుచునే ఉందును. అవమానమని భావింపకుండా మాసిన చిరిగిన వస్త్రములను, పట్టుబట్టలను, నారబట్టలను, మృగచర్మములను, ఇతర వస్త్రములను కూడా ఏది లభించినా దాన్నే ధరింతును. ఒక్కొక్కప్పుడు గడ్డి, బూడిద, రాళ్ళు, ఆకులు గల కటిక నేలపై పరుందును. లభించినచో ఇంకొకప్పుడు పెద్ద పెద్ద సౌధములలోని మెత్తని మంచంలపై పవలించుచుందును. ఒక్కొక్కప్పుడు కొత్త బట్టలను కట్టి పూలదండలతో శరీరం అలంకరించుకుని పన్నీటి స్నానమాడి దివ్య సుగంధ ద్రవ్యములను మేనిపై అలతుకొని వేగముగా పయనించు రథములు, ఏనుగులు, గుర్రముల మీద స్వారీ చేయుచుందును. ఇంకొకప్పుడు ఏ భోగములు లేక దిగంబరుడైన ఈగలు, దోమలు నా శరీరంను ఖర్చుచుండగా పిశాచం వలె ప్రవర్తించుచుందును. నన్ను నిందించిన వారి నిందలను నేను పట్టించుకోను, పొగిడిన వారి ప్రశంసలకు పొంగిపోను. నేను వారును కలిసి మెలిసి శ్రేయముల నందవలె నన్నును సమభావంతో మహదానందము నందు చుందును. సన్మునులైన వారు చిత్తమునందు పూడము భేద భావమును మనస్సులోనే ఆహుతి చేయవలెను. ఆ చిత్తిని అనగా కోరికను కూడా మనస్సును వికార కారణమందు చేర్చి అహంకృతిని మహత్తును మాయయందును చేర్చి ఆ మాయను స్వానుభవాత్ముడగు భగవంతుని అందు సంలీనమునర్పవలెను. నిరీహుడు విషయ సమూహమును విడనాడి సత్యదర్శి అయిన జీవునకు మానమేది, అవమానమేది, పొగడ్త ఏది, నింద ఏది, ఈ ద్వంద్వముల కన్నింటికి అతీతుడై ఉండేవాడే సత్యదర్శి, యోగి అగును. ఓ పావనమూర్తి ప్రహ్లాద, నీవు భగవత్ప్రియుడవని నేనెరుంగుదును. కనుకనే నీకు నా రహస్యంను నిజకర్మ విధానమును ఎరుగ చెప్పితిని. ఓ కోవిదుడా, ఈ యోగుల విచిత్ర ప్రవర్తనము లౌకిక దృష్టితో చూచువారులకు వెలివేయవలసినదిగా విచిత్రమైనదిగా కనబడినను యథార్థమును తెలుసుకొనినచో ఆ యోగుల ప్రవర్తన మిట్లే ఉండును. ఇదియే మానవులు తెలుసుకొనవలసిన తత్వము. ఈ విధముగా ఆ అజగర రూపయగు నా మునీశ్వరుడు పరమ రహస్య ధర్మమును చెప్పగా విన్న ప్రహ్లాదుడు సంతసించి ఆ మునిని పూజించి అతని నుండి సెలవు తీసుకుని తన ఇంటికరిగెను. ఇది అజగర ప్రబోధము విన్నావు కదా విద్యాసాగర. శ్రీ స్వామి సమర్థులకది కూడా ఇటువంటి వ్రతమే. అంతేకాక తాము శ్రీ దత్తస్వరూపులని తెలుపుటకు కూడా వారి ఆచరణలో గోచరిస్తున్నది. ఆ తరువాత కథ తెలుపుతాను విను అని మంగళవేడాలో బాలకృష్ణ బువ అన్న యోగి మాత్రం శ్రీ స్వామిని దివ్య పురుషునిగా గుర్తించినారు. వారు ప్రతిదినము స్వామిని పూజించేవారు, దర్శించేవారు. వారు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగనిలాగా నడుము పైన చేతులుంచుకొని దర్శనమిచ్చేవారు. వారు శ్రీ స్వామి సమర్థులలో శ్రీ దత్తాత్రేయ స్వామిని చూచిరి. భక్తితో వారిని సేవించుచుండెడు వారు. శ్రీ స్వామిని చూచినప్పుడల్లా బాలకృష్ణ బువాకు శరీరం రోమాంచితం అయ్యేది. కనుల నుండి ఆనందాశ్రువులు వచ్చేవి. తమను తాము మరచిపోయి ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయేవారు. అది ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం. ప్రేమతో ఎల్లప్పుడూ అక్కడ ఉండాలని అనుకునేవారు. సాధనకు సద్గురువు దర్శనం లభించినప్పుడు ఇలాగే జరుగుతుంది. మనోవృత్తులను అణిచి అన్ని రకాల ద్వంద్వాలను, దుఃఖాలను, మోహాలను వదిలించి సంసార సాగరాన్ని దాటించగల శక్తి శ్రీ గురు చరణాలకే ఉంది.
అటువంటిది దివ్యమైన అవధూతను దర్శించడం చేత బాలకృష్ణ బువ నిత్యానందమును పొందుచుండడి వారు. స్వామిని దర్శించగానే వారిలో దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి జాగృతమయ్యేది. బాలకృష్ణ బువ అద్భుత శక్తులు కలిగిన సాధు పుంగవుడు. అయినా వారిలో అనేక సంవత్సరముల నుండి సాధనలో జరుగు అవరోధములన్నీ శ్రీ స్వామిని దర్శించడంతో వారి దివ్యమైన నేత్రముల నుండి వెలువడు ప్రకాశంతో తొలగిపోయినవి. స్వామివారి నేత్రములలోని శక్తి వారిని దివ్య పురుషునిగా తెలియజేసేది. శ్రీ స్వామి సమర్థుల నేత్రముల ద్వారా వెలువడు ప్రకాశము బ్రహ్మశక్తి. వారు మనోహరులు, తేజస్వి, జగములన్నింటి వెలుగు తేజము వారే. నేత్రములందలి ప్రకాశము అనగా పవిత్రాత్మునికి లభించి ఒక విధమైన విచిత్రమైన ఆధ్యాత్మిక తేజస్సు అని. సాధకుడు పవిత్రుడైనప్పుడు వానికి ఈ తేజస్సును దర్శించు శక్తి కలుగును. లేనిచో ఆ తేజమును దర్శింపలేరు. ఎందుకంటే గ్రహములందు, నక్షత్రములందు, సూర్య చంద్రాదులయందు ప్రకాశించు తేజము వంటిదే ఇది కూడా. గొప్ప సాధకుడు యోగి అయిన బాలకృష్ణ బువ శ్రీ స్వామి వారిలో ఇటువంటి దివ్యమైన చిత్రమైన శక్తిని గుర్తించను. శ్రీ స్వామి మంగళవేడాలో ఉన్న అన్ని సంవత్సరములు బాలకృష్ణ బువ వారిని భక్తితో సేవించను. స్వామివారు మంగళవేడాలో భక్తులను అనుగ్రహించిన విధానము చాలా గొప్ప ఆశ్చర్యకరమయ్యను. తద్వారా శ్రీ స్వామిని గురించి తెలుసుకుని అనేక గ్రామముల నుండి జనము రావటం, దర్శించటం, అనుగ్రహం పొందడం జరిగేది. మంగళవేడాలో కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు స్వామి మహాత్ముడైన దామాజీ సమాధి దగ్గర కూర్చుని ధ్యానంలో నిమగ్నమై ఉండెను. అలా ధ్యానంలో నిమగ్నమైన స్వామిని కృష్ణాజీ పంతను ఒక బీద బ్రాహ్మణుడు చూచినాడు. స్వామివారి మంగళకరమైన దివ్య విగ్రహంను చూచి ఆశ్చర్యపోయెను. ఆనందంతో అతని మనస్సు నిండిపోయెను. ఆధ్యాత్మిక స్వరూపుడైన శ్రీ స్వామి సమర్థుల వారు ఇది గమనించలేదు. కృష్ణాజీ పంత్ అను భట్ సూర్యాస్తమయము వరకు అక్కడే ఉండి ఆ దివ్య పురుషుని చూచుచూ అతి మానసిక స్థితిని పొంది నిశ్చలుడై స్వామి అనుగ్రహంనకు ఎదురు చూచుచుండెను. కొంత చీకటి పడిన తర్వాత స్వామి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భట్ని చూచి చిరునవ్వు నవ్వి వానిని దీవించెను. కృష్ణాజీ స్వామి పాదములకు వందనములు సమర్పించి స్వామిని చూచి, దేవాదిదేవా, సద్గురుదేవా, నీవు లీలామానుషుడవు. సాధారణ మానవునిలాగా కనిపించుచున్న నీవు అవ్యక్తుడవు, ఆది మధ్యాంతరహితుడవు. కోటి సూర్యాయతమైన తేజస్సు చెప్పకనే మీ దివ్యాంతరం గురించి తెలుపుతున్నది. ఓ లోకగురు దిగంబరా, నీ చర్యలు విచిత్రమైన ఈ ఆకారం మీరు అవధూతలని తెలుపుచున్నది. నేను చేసిన అనేక జన్మల పుణ్యఫలంచే నిన్ను దర్శించు భాగ్యం కలిగినది. నన్ను అనుగ్రహించి మా ఇంట ఈ పూట ఆతిథ్యం స్వీకరించండి అని స్తోత్రం చేసి తిరిగి పాదములపై వాలెను. స్వామి సమర్థులు చిరునవ్వు నవ్వి అతనిని లేవతీసి, బ్రాహ్మణుడా, నేను వెర్రివాడను, నియమము లేనివాడను, నా మార్గము అందరికీ బోధపడదు. నీకు ఏల శ్రమ, నాకు భిక్ష ఇచ్చుటకు ఏల ప్రయత్నించదవు, నీ దారిన నువ్వు పో అనిరి. అంతటా బ్రాహ్మణుడి, స్వామి, మీరు నా గృహము పావనం చేయవలెను. అతిథి అభ్యాగతుల సేవయే గృహస్థులకు ఉత్తమమైన వ్రతం కదా, దానిని నిర్వర్తించుట చేతనే గృహస్థునకు సద్గతి కలుగును అని కదా శాస్త్రవాక్యము. తాము నన్ను అనుగ్రహించి మా ఆతిథ్యము స్వీకరించండి అని మరీ ప్రార్థించను. అంత దయామయుడైన స్వామి వాని ప్రార్థనకు సంతుష్టులై అతని భక్తికి వినయమునకు సంతసించి వాని చూచి, కృష్ణాజీ లే, అలాగే వచ్చితేమో పద అని వానితో కలిసి వాని గృహమునకు బయలుదేరాను. వారిని అనుసరించి అతి గౌరవంగా తన గృహంలోనికి తీసుకొని వెళ్ళను. వారికి ఆసనంగా ఒక బల్లపైన దుర్భచాపను పరచి కూర్చుండ చేశాను. ఆర్ఘ్యపాదములతో పాదపూజ చేసి దంపతులిరువురు పాదాభివందనములు చేసి పాదతీర్థంను తీసుకొనిరి. అంతటా అతను తన భార్య అయిన గీతాబాయిని స్వామివారికి పాలు పండ్లు ఇవ్వమని కోరెను. అతి బీదవాడవుటచే పాలు కానీ పండ్లు కానీ మరి ఏ ఇతర పదార్థములు లేవు.
దానికి ఆమె చాలా బాధపడి స్వామివారు చూడకుండా సైగల ద్వారా ఇంటిలోని పరిస్థితిని భర్తకు తెలియజేయు ప్రయత్నం చేశాను. కానీ స్వామి పాదముల చెంత పారవశ్యుడే కూర్చుని ఉన్న అతడు ఆమె తెలిపినది గమనించలేదు. దానికి ఆమె బాధపడి ఇరుగు పొరుగు వారి వద్దనైనా పాలు తెచ్చుటకు పాత్ర తీసుకొని బయలుదేరగా వారి పరిస్థితిని తెలుసుకున్న స్వామి, అమ్మా, ఒడిలో పిల్లవాణి నుంచుకొని ఊరంతా వెతికినట్లు ఇంట్లో ఆవు నుంచుకొని ఎక్కడికి బయలుదేరినావు అన్నారు. అందులకు గీతాబాయి, స్వామి, మా ఆవు 4 సంవత్సరములుగా కట్టలేదు, అందువలన పాలు ఇవ్వదు అని విన్నవించుకున్నది. ఆ మాట వింటూనే శ్రీ స్వామి సమర్థులు లేచి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు వీపు తట్టి, అమ్మా గాయత్రి, ఓ గోమాత, నీవు కామధేనువు సంతతివి, తల్లివి. అమ్మా, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, నిత్యము నిన్ను పూజించువాడు, అతి పేదవాడు. నీవు దయతో కృప చూపనిచో ఈయన ఎట్లు జీవించగలడు, కుటుంబమును ఎట్లు పోషించుకొనగలడు? అందువలన నీవు పాలు ఇచ్చి అతనిని కరుణించు అని గీతాబాయితో, అమ్మా, పాలు పితికి పాలతో రొట్టె కాల్చుము, రాత్రికి వచ్చి రొట్టె తినగలను అని వెళ్ళిపోయాను. కృష్ణాజీ పంత్ గీతాబాయి స్వామివారి ఆజ్ఞగా భావించి పాలు పితుకుటకు ప్రయత్నించగా ఆ గోవు ధారాపాతంగా పాలు ఇవ్వగా కుండ నిండిపోయాను. ఈ విచిత్రమైన లీల వెంటనే గ్రామమంతటా ప్రాకిపోయాను. ఈ లీలను చూచుటకు గ్రామస్తులందరూ చేరి ఆ వింతను చూచి స్వామివారి యొక్క అద్భుత శక్తిని కొనియాడి వారికి జయ జయనాదములు చేసిరి. గీతాబాయి పాలతో రొట్టెను చేసి శ్రీ స్వామివారి కొరకై ఎదురుచూచుచుండెను. రాత్రి పొద్దుపోయిన తర్వాత శ్రీ స్వామివారు వాగ్దానం ప్రకారం వచ్చిరి. ఆ బ్రాహ్మణ దంపతులు శ్రద్ధాభక్తులతో స్వామిని పూజించి ఆ రొట్టెను వడ్డించిరి. స్వామి ఆ దంపతుల విశ్వాసమునకు సంతసించి ఆ రొట్టెను తిని వారిని దీవించిరి. శ్రీకృష్ణునికి సుధాముడు అనగా కుచేలుడు అటుకులను తినుటకు ఇచ్చి బంగారు నగరము పొందినట్లు ఆ బ్రాహ్మణ దంపతులకు గోమాత ద్వారా జీవనము కలిగించిరి. ఆ బ్రాహ్మణ దంపతులు ప్రతిదినం స్వామిని దర్శించి సేవించుచున్నరి. ఈ సంఘటన తర్వాత మంగళవేడాలోనూ చుట్టుప్రక్కల గ్రామంలలో వారి మహిమ మహత్తు లీలలు తెలిసి అందరూ స్వామిని మహాత్మునిగా గుర్తించి సేవించ మొదలెడిరి. విద్యాసాగర, స్వామి ప్రదర్శించిన ఈ లీల లాంటివే శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రలోనూ శ్రీ నరహరి నరసింహ సరస్వతి చరిత్రలోనూ కలవు. ఈ లీలలచే వారు దత్త స్వరూపులుగాను దత్తావతారులుగాను గోచరించుచున్నారు. జయ గురుదేవ దత్త శ్రీ స్వామి సమర్థ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం 15వ అధ్యాయం సంపూర్ణం.